పచ్చిమిర్చి వేయడం కోసం ఆవాలని ఇలాగా 5 అవర్స్ నానబెట్టుకున్నాను. 5 అవర్స్ నానిన తర్వాత ఆవాలు ఇలా వస్తాయన్నమాట. నానిన ఆవాల్ని చిన్న రోల్లో వేసి మెత్తగా దంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మెత్తగా దంచుకున్న ఆవపిండిలో వెంటనే కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న లేత పచ్చిమిర్చిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది ఆవపెట్టిన పచ్చిమిర్చి ముక్కలు. వేడివేడి అన్నంలోకి దీని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆవాలకి మన బాడీలో పెరిగిన ఫ్యాట్ని తగ్గించే గుణం ఉందండి. మరి ఈ ఆవాలకు ఒక లైక్ వేసుకుందాం.